మీరు ఎప్పుడైనా గమనించారా? మెయిన్‌గా ఏందంటే దుబాయ్‌లో ఒక గోల్డ్ ప్రైస్ ఉంటుంది. మన ఇండియాలో ఒక ప్రైస్ ఉంటుంది. అమెరికాలో ఒక ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనము అమెరికా గురించి కాదు. కేవలం దుబాయ్ అదేవిధంగా ఇండియాలో ఉన్న గోల్డ్ రేటు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ఎక్కువ రేట్ ఉంటుంది? మన ఇండియాలో రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది? దుబాయ్‌లో ఎందుకు తక్కువగా ఉంటుంది? బట్ చాలామంది మనం ఈ మధ్య కాలంలో చూడొచ్చు న్యూస్ ఛానల్‌లో కూడా దుబాయ్ నుంచి చాలామంది ఎవరైతే వస్తుంటారో వాళ్ళంతా కూడా దొంగచాటున ఈ బంగారం గోల్డ్ బిస్కెట్స్ అవన్నీ కూడా పట్టుకొస్తారనమాట. అయినా కానీ అక్కడ ఎయిర్పోర్ట్‌లో దొరికిపోతారు. బట్ అక్కడ ఎందుకు తక్కువగా ఉంటుంది? దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. చాలా బాగుంటుంది ఈ వీడియో. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ మెయిన్‌గా ఏందంటే ఇక్కడ దుబాయ్‌లో మెయిన్‌గా ఏందంటే మనం ఏదైతే ఇక్కడ ఇండియాలో చూసుకుంటే ఇండియాలో ట్యాక్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ట్యాక్సెస్ అని, జీఎస్టీ అని, అదేవిధంగా ఇవన్నీ మిగతా ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏదైతే కొంటాడో ఎవరైతే బంగారం అని ఎవరైతే కొంటారో ఆ పర్సన్ మీద చాలా ఎక్కువ వేస్తారనమాట ట్యాక్స్లు అవన్నీ. అందుకోసమే మన ఇండియాలో అన్ని ట్యాక్సీలు కలుపుకొని గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గోల్డ్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. మిగతా దేశాలలో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు ఇప్పుడు అన్నిటికీ ఛార్జెస్ అనేవి అవుతాయి అనమాట. అందుకోసమే మన ఇండియాలో ఈ గోల్డ్ రేట్ అనేది టోటల్గా చాలా ఎక్కువ రేటుకి అయితే పెరిగిపోయిందనమాట ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఇక్కడ మీరు ఈ దుబాయ్ కనుక చూసుకుంటే ఈ దుబాయ్లో ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు అనమాట. ఇంపోర్ట్ ఇతర దేశాల నుంచి ఈ దుబాయ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోదు. ఎందుకంటే దుబాయ్లోనే గోల్డ్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట. అక్కడ ఆల్మోస్ట్ జీరో ఎలాంటి ట్యాక్సెస్ అయితే ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఒక గోల్డ్ అంటే ఒక తులం 1,50,000 అయింది కదా. అదే మీరు ఒక తులం దుబాయ్లో తీసుకుంటే మీకు ₹1,00,000 తులం అయితే వస్తుందన్నమాట. చూడొచ్చు ఆడికిడికి మనకు 50,000 డిఫరెంట్ అయితే ఉందన్నమాట. మన దగ్గరనేమో 1,50,000, దుబాయ్లోనేమో ₹1,00,000. ఈ విధంగా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. అయితే ఇదంతా కూడా ఇక్కడ మెయిన్గా దుబాయ్లో ఏంటంటే వ్యాట్ అనేది ఒక్కటే ఉంటుందన్నమాట. అది 5% ఉంటుంది. ఓన్లీ వ్యాట్ ఒక్కటే తీసుకుంటారనమాట. అందుకే దుబాయ్లో గోల్డ్ ప్రైస్ అనేది మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కరెన్సీ డిఫరెంట్ కూడా వేరే ఉంటుందన్నమాట. మన ఇండియా కరెన్సీ చూసుకుంటే దుబాయ్ కరెన్సీ కన్నా చాలా తక్కువ అనమాట. అదేవిధంగా దుబాయ్ కరెన్సీ మన ఇండియా కరెన్సీలో మార్చుకుంటే దుబాయ్ కరెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దుబాయ్ కరెన్సీ అనేది దీరంలో కొలుస్తారనమాట. దుబాయ్ కరెన్సీ అనేది దీరంలో ఉంటుంది. ఆ దీరం మన ఇండియాలో కన్వర్షన్ చేస్తే అంటే మన ఇండియాలో ₹1 అంటాం కదా, దుబాయ్లో ఒక దీరం అంటారనమాట. ఆ దీరంను మన ఇండియాలో కన్వర్షన్ చేస్తే ఇంచుమించు ₹20 నుంచి ₹22 మధ్య అయితే ఉంటుందన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే ఈ యూఏఈ ఏదైతే ఉంటుందో మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, దీరం అది ఈ డాలర్కి ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఇది కూడా అంటే డాలర్కు దీనికి కొద్దిగా వ్యత్యాసం అయితే ఉంటుంది. బట్ ఇది కూడా డాలర్తో పోల్చుకొని అమ్ముతారనమాట. అదేవిధంగా ఇండియాలో ఏంటంటే రేట్ అనేది అందుకోసమే పెరిగిపోతుందన్నమాట. రేట్స్ అవన్నీ కూడా అందుకోసమే మన ఇండియా ఏంటంటే మెయిన్గా 100% మన దేశం అనేది ఇతర దేశాల మీద ఆధారపడుతుంది అనమాట. గోల్డ్ కోసం అంతా కూడా ఇతర దేశాల మీద ఆధారపడుతుంది. అందుకోసమే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. అది కాక ట్యాక్సీలు అనేవి విపరీతమైన ట్యాక్సీలు అయితే ఇస్తారన్నమాట. జీఎస్టీ అని అవన్నీ ఇంకా పనికిమాలిన ట్యాక్సీలు అన్నేసి మన దగ్గర పైసలు అనేవి దొబ్బుతారనమాట. దుబాయ్ అనేది అక్కడనే గోల్డ్ దొరుకుతుంది కాబట్టి ఒక వ్యాట్ అనేది 5% అనేది కట్ చేసుకొని మనకి ఇస్తారు అంతే వ్యాట్ అనేది. దీనివల్ల ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో పిచ్చి ఏంటిదంటే ఏదైనా శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫెస్టివల్స్ కానీ ఏదైతే ఉంటుందో అలాంటప్పుడు మన ఇండియాలో పిచ్చి ఏంటిదంటే ఈ గోల్డ్ కొనుక్కుంటారు అనమాట. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఉంటే అదొకటి ప్రభావం చూపిస్తుంది అనమాట. మెయిన్గా పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా బంగారం కావాలని బంగారం గురించి
ఎక్కువ మంది ఖర్చు చేస్తారు. దాన్ని బట్టి కూడా ఈ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఈ మెయిన్గా ఈ పెళ్ళిళ్ళు కానీ ఫెస్టివల్స్ కానీ ఏదైతే ఉంటుందో అప్పుడు డిమాండ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దుబాయ్లో మెయిన్గా ఏంటంటే అంత ఉండదన్నమాట. పెళ్ళిళ్ళు కానీ గిళ్ళిళ్ళు కానీ అంత పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే అక్కడనే గోల్డ్ దొరుకుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకు అంత రేట్ అనేది పెంచరనమాట. ఆల్మోస్ట్ ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట రేటు. బట్ మనము ఇండియా వాళ్ళు ఎవరైతే ఉంటారో బట్ దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే దుబాయ్లో కొనుక్కుంటారో బట్ అక్కడ మనకు లిమిట్ అనేది ఉంటుంది అనమాట. 1 తులం లేకుంటే 2 తులాల వరకు అయితే లిమిట్ అయితే ఉంటుంది. అంతవరకు తీసుకోవచ్చు. బట్ ఇంకెక్కువ తీసుకోవచ్చు. బట్ ఎయిర్పోర్ట్ దొరికినారు అనుకోండి బట్ దానికి ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంచుమించు మన ఇండియాలో ఎంత రేటు ఉంటుందో అంత రేటు, అంటే 1 తులం బంగారం మనం ఇండియాలో ఎంత రేట్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. అందుకోసమే చాలామంది దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ ఇండియా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ చాలామంది అయితే దుబాయ్ నుంచి ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరూ కూడా దొరికిపోతారనమాట. కొంతమంది సాక్స్లో పెట్టుకొస్తారు, కొంతమంది షూలో పెట్టుకొస్తారు. ఎందుకంటే అక్కడ రేటు తక్కువ కాబట్టి ఆ బంగారం ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుందామని చాలామంది అయితే ప్లాన్ చేస్తుంటారు. బట్ అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మెయిన్గా ఇక్కడ. అదేవిధంగా గోల్డ్లో అయితే ఎలాంటి సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది. 24 క్యారెట్స్ దుబాయ్లో ఏ విధంగా అయితే ఉందో ఇండియాలో కూడా అంతే ఉంటుంది. బట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ డిఫరెంట్ ఏంటంటే ట్యాక్సెస్ కానీ కరెన్సీ కానీ ఇంపోర్ట్ క్యాస్ట్ కానీ డిమాండ్ని బట్టి మన ఇండియాలో అయితే క్యాష్ అయితే చేసుకుంటారు. బట్ అక్కడ ఏది ఉన్నా కానీ ఎప్పుడున్నా కానీ అక్కడ రేట్ అనేది తక్కువనే ఉంటుంది. మీరు ఫోన్ కానీ ఏది కానీ చూసుకోండి. మీరు ఫోన్ కానీ లేకుంటే కాస్ట్లీ ఐటెం ఏదన్నా కానీ అక్కడిక్కడ ఇంచుమించు 25,000 నుంచి 50,000 వరకు అయితే డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. అయితే అన్నిటికీ కాదు, కొన్నిటికి మాత్రమే. కొన్ని వస్తువులు అయితే చాలా చీప్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు అది గమనించుకోండి మెయిన్గా. బట్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. బట్ డెఫినెట్గా మన ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే నేను మెయిన్గా ఏంటంటే దుబాయ్కి సంబంధించి మీకు చెప్దామనే చేశానన్నమాట. అక్కడ ఏ విధంగా రేట్ ఉంటుంది, బట్ మన దేశంలో రేట్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఈ వీడియో చూసిన వారికి ఇది ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇదే విధంగా మన ఛానల్లో గోల్డ్కి సంబంధించి అయితే వీడియోలు అయితే చేస్తున్నాం. బట్ డెఫినెట్గా మీరు చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.